హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో P4 సర్వే కొనసాగుతుంది. ఈ P4 సర్వే అంటే ఏమిటి? ఈ P4 సర్వేలో మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? అసలు ఈ P4 సర్వే ఎందుకు? ఈ P4 సర్వే వల్ల మీకు ఉపయోగం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 భాగంలో ఆంధ్రప్రదేశ్లో అట్టడుగున ఉన్న 20% పేదవాళ్ళు ఎవరు అని కనుక్కోవడానికి ఈ P4 సర్వే అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈ సర్వేను 10 జిల్లాలలో అయితే చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 20 తారీఖు నుంచి మార్చి 2 వరకు మొదటి విడత P4 సర్వే అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ P4 సర్వే సచివాలయాల ఉద్యోగులు అయితే చేస్తున్నారు. ఫస్ట్ 10 జిల్లాలు ఏవంటే అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప. ఈ 10 జిల్లాల్లో మార్చి 2 వరకు P4 సర్వే అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి P4 సర్వేలో మొత్తం 27 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మమ్మల్ని 27 క్వశ్చన్స్ అడుగుతారు. మీ ఇంట్లో ఫోన్ ఉందా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సంపాదిస్తున్నారు? మీకేమైనా ప్రభుత్వ ఉద్యోగం ఉందా? మీకు ఎంత భూమి ఉంది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరా? మీరు ఉన్న ఇల్లు ఏ టైపు? మీరు రెంటుకా? మీది ఓనా? మీకేమన్నా బ్యాంక్ ఖాతా ఉందా? ఉంటే మీ ఖాతా నెంబరు, మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? మీకు కారు ఉందా? బైక్ ఉందా? విద్యుత్ కనెక్షన్ ఉందా? మీరు ఎట్లాంటి గ్యాస్ కనెక్షన్ వాడుతున్నారు? మీరు త్రాగునీరు ఎలా తాగుతున్నారు? మీ ఇంట్లోకి వచ్చే నీళ్ళు తాగుతున్నారా? కొనుక్కొచ్చుకొని తాగుతున్నారా? బోర్బావుల నుంచి తాగుతున్నారా? మీకు ఎటువంటి ఆస్తులు ఉన్నాయి అంటే ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్, కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ఇట్లా మొత్తం 27 క్వశ్చన్స్ అడిగి మీ ఆర్థిక స్థితిని అయితే అందులో మొబైల్ యాప్లో గ్రామ సచివాలయాలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీవన్నీ మీరు చెప్పినవి మళ్ళీ రీచెక్ చేస్తారు వేరే సర్వే ద్వారా. సో ఈ P4 అంటే ఏంటంటే ఒక P ఏమో పబ్లిక్, ఇంకో P ఏమో ప్రైవేట్, ఇంకో P ఏమో పీపుల్, ఇంకో P ఏమో పార్ట్నర్షిప్. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగున ఉన్న 20% నిరుపేదలను గుర్తించడానికి ఈ సర్వే అయితే కొనసాగుతుంది. ఈ సర్వే ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు 10 జిల్లాల్లో ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. గ్రామ పంచాయతీ ఉద్యోగులు వచ్చి మీ ద్వారా డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. మీ సర్వే కంప్లీట్ అయిపోయినట్టు మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు OTP సెండ్ చేయడము ఆర్ మీ దగ్గర థంబ్‌ప్రింట్స్ తీసుకొని సర్వే పూర్తయినట్టు తెలియజేస్తారు. ఇది అప్డేట్. సో పేదవాళ్ళు ఎవరు అని గుర్తించడానికి ఈ P4 సర్వే. పేదవాళ్ళు గుర్తించిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా వస్తే మీకు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను డిస్ప్లే చేసినవి అన్నీ ఒకసారి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.